దేవుని ప్రజల మీద ఆశతో లేదా ప్రేమతో గొల్యాతును జయించినటువంటి వాడు, యెహోవా నామములో రోషం కలిగి గొల్యాతుని చంపినటువంటి వాడు ఒక దినాన వచ్చిన కష్టాన్ని బట్టి అన్యులతో చేయగలుగుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? శిబిలాకారాన్ని అప్పగించాడు. అప్పుడు ఏం చేశాడు? ఏడవలేనంతగా ఏడ్చాడు. కాబట్టి దేవుడి నామాన్ని బట్టి యెహోవా నామం ధైర్యం తెచ్చుకొని ప్రభు దగ్గర ఆయన క్షమాపణ అడగ దేవుడు తిరిగి సమకూరుస్తూ వచ్చాడు. అది మొదటి ఆయన దావీదు 4 పర్యాయాలు దేవుని వాక్యంలో తప్పిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా మందసాన్ని తీసుకొచ్చే విషయంలో దావీదు తప్పిపోతూ వచ్చాడు. అది కూడా మనం రెండోసారి చూసాం కదా. కాబట్టి మూడవ తప్పిపోయినటువంటి సందర్భం ఏంటంటే దావీదు మరి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో గొప్పదైన తప్పిదాన్ని కలిగినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఈ భాగం అంతా మనకు తెలుసు, పరిచయమైన భాగం, దానిలో మనకి తెలియదేమీ లేదు. అయినా ఆ మాటను కొన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని కొంత ధ్యానం చేసుకొని వాక్యం ద్వారా మనం సరి చేసుకొని ప్రభు బలంలో పాల్గొనడానికి ప్రభు మనను సిద్ధపరచగలరు. మన మధ్య దేవుని బలం ఉంది. అది ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం. ఎవరు కూడా అనాలోచనతో దాన్ని పాల్పొందకూడదు. దాన్ని పాల్పొందడానికి మనము సరి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. వారం దినం, మాసాలు, గంటలు మన జీవితంలో గడిచిపోతున్నాయి. ఎన్నోసార్లు మనము అనాలోచనగా లేక మన విశ్వాస యాత్రా జీవితంలో గురుకుపాటుగా ఉండేటువంటి వారిగా ఉంటాం. కానీ ప్రభుని సేవించి ప్రభుత్వం కూడా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో, ప్రభు వాక్యంలో మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ బలం రెండవది మనకేం చూపిస్తూ ఉంది? అది పరీక్ష బలం. మనము పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నాం, నేను ఎలా ఉన్నాం, ఎలా ఉన్నాం అనేది మనము పరీక్షించుకోవాలి. మూడవదిగా ఆ బలం మనం చూపించేటువంటిది ఏంటంటే సమాధానం కలిగించేటువంటి బలం. కాబట్టి ఎవరైనా విడవిడంగా ఉంటే వారు సమాధానం కలిగించి ఆ బలంలో చేసేటువంటి వారిగా. కాబట్టి ఆ యొక్క ప్రభు బలను మనం సేవించక మునుపు, తీసుకోక మునుపు మనం దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షించుకోవాలి. ఈ భాగంలో దావీదు యొక్క జీవితంలో మరి 3 సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటే, రాజు వసంతకాలమున రాజులు యుద్ధములకు బయలుదేరిన సమయం దావీదు యోవాబు వారిని ఇశ్రాయేలు పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసింది. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచి ఉండెను. యెరూషలేములో నిలిచి ఉన్నాడు. భగవద్గీత పొదుగుకి వేళ దావీదు పడక మీద లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పై నుండి చూచుండగా స్నానం చేయవలసింది కనబడను. దావీదు పాపం చేస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి పాపం చేయడానికి కారణం ఏంటి అంటే దేవుని వాక్యం తెలిసి దావీదు ఎన్నో మాటలు రాస్తూ వచ్చాడు. ఏమన్నాడు? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఎక్కడాది 119వ కీర్తన 11వ వచనం చదువు. నా మాట 119వ కీర్తన 11వ వచనం 119:11 నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు. దావీదు నా హృదయంలో ఈ వాక్యం హృదయంలో ఉంటే ఏం చేయమంట కదా. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? వాక్యం ఉన్నట్ట లేనట్ట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ప్రజలుగా, దేవుని ఎరిగిన వారుగా దావీదు తన జీవితంలో ఎన్నో శ్రేష్టమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. గొప్పదైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుని వాక్యాన్ని ఎంతగానో దావీదు యొక్క జీవితంలో రాజుగా, ప్రవక్తగా కూడా పేరు పొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఎన్నో కీర్తనలు రాశాడు. ప్రభువుని 7 సార్లు రోజుకు స్తుతిస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ కీర్తనలో అనేక ప్రార్థన కీర్తనలు ఉన్నాయి. మొరబెట్టాడు, ఆరాధించాడు, గణపరుస్తూ వచ్చాడు. వీళ్ళ ఎటువంటి వ్యక్తి అయినా
ఒక దినాన దేవుని వాక్యానికి దూరమైతే ఆ వ్యక్తి ఏమైపోతాడంట? పాపానికి దిగజారేటువంటి వాడు ఉన్నాడు. రాజు అనేటువంటి వాడు తన విధిని తాను నిర్వహించాలి. మొట్టమొదటిగా ఒకటి వాక్యానికి లోబడి ఉండాలా. రెండవది తన విధిని తాను, తన బాధ్యతను తాను నెరవేర్చాలి. మూడవదిగా తన యొక్క చూసిన దానికి, కన్ను చూసిన దానికల్లా శరీరము, మనసు పోకూడదు. ఈ లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తన యొక్క చూపును, తన పరిస్థితిని భద్రం చేసుకోలేకపోతూ వచ్చాడు. ఆ కారణం చేత దావీదు పాపంలోని పడిపోతూ వచ్చాడు. తన వల్ల తన కుటుంబం, తన రాజ్యానికి ఎంత నష్టమో కలుగుతూ వచ్చింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేశాడనే దానికి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే రాజు ఎలా చేయాలి చూడండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. మరియు అతడు రాజసింహాసనందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకులకు స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తాను తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుడై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకున్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువు. ఏం చేయాలంట? గ్రంథాన్ని అది అంటే ఇశ్రాయేలు మధ్య ఇది ఒక కట్టడ. ఇశ్రాయేలు మధ్య ఏంటంటే ఒక కట్టడ, నియమ నిబంధన. కాబట్టి ఎవరైతే ఆ పైవచనాలు చదివితే నీలో రాజు కావాలంటే నీ వంశంలోనే మీ వారిలోనే చేసుకోవాలి, కానీ అన్నిలో నుంచి మీరు రాజుని చేసుకోకూడదు. ఒకవేళ ఆ రాజు చేసుకుంటే ఆ రాజుకి ఈ ధర్మశాస్త్రంలో ప్రతినివ్వాలి. ఈ ధర్మశాస్త్రానుసారంగా తను నడకుండాలి. ఈ ధర్మశాస్త్రానుసారంగా నడక లేనప్పుడు ఆ వ్యక్తి తగ్గిపోయేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి రోజు, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం దేవుని వాక్యాన్ని చదవాల. కాబట్టి దేవుని వాక్యం చదవకపోవడం వల్లనే దాని యొక్క జీవితంలో పాపానికి దిగబడుతూ వచ్చాడు. అందుకనే దేవుని వాక్యం చదివిస్తున్న సామెతల గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల ఏమవుతారంట? దేవుని వాక్యం లేకపోతే జనులు ఏమవుతారంట? ఇష్టానుసారంగా ఉంటారు. ఆ దినములలో యెహోవా వాక్కు మాట్లాడుట అరుదు కాబట్టి జనులు తమ ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రాముఖ్యత లేకపోతే మనము కూడా పాపానికి దిగజారేటువంటి వారుగా వచ్చాం. కాబట్టి యెహోషువతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. అయితే నీవు నిబ్బరము కలిగి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినట్లు ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడు
ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమున వర్ధిల్లదు. కాబట్టి దేవుని వాక్యానుసారమైన జీవితం ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే, ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి క్షేమకరమైనటువంటి మార్గం నడవాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో మరి ఉదయాన్నే లేచి ఎంతమంది బైబిల్ చదివారు అని ప్రశ్న అయితే ఎంతమంది చేయగలుగుతారు? నేను చేయగలిగి మనం సాహసం చేయండి. ఇలా సామెతల గ్రంథం చదివారా? సామెతల గ్రంథంలో ఇలా మొదలొచ్చిన 21వ అధ్యాయం మొదలొచ్చిన ఏమన్నంట, రాజు యెహోవా చేతిలో రాజు నీటి కాలువ వలె, చదవండి, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది. ఆయన తన చిత్తశుద్ధి చొప్పున చిత్తవృత్తి చొప్పున వానిని. కాబట్టి ఎప్పుడైతే దేవునికి ఒక వ్యక్తి అప్పగించుకుంటాడో ఆయన నడిపిస్తాడు. తన చిత్తవృత్తి చొప్పున ఆయన సిద్ధానుసారమైన రీతిలో ఒక వ్యక్తి నడిపించేటువంటి వాడుగా వచ్చాడు. కాబట్టి ఆ కింద వచ్చిన కూడా చదివితే చదవండి. కాబట్టి ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం తన దృష్టికి ఎలా ఉందంట? బాగానే ఉంటుంది. కాబట్టి మన హృదయాలను పరీక్షించేవాడు దేవుడు. అందుకనే దేవుడు వాక్యం రాయబడతానికి సామెతల గ్రంథం 14:12 ఒకరి ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారి తీర్చును. కాబట్టి అనేక సార్లు విశ్వాస యాత్రా జీవితంలో ప్రభుని వారుగా ప్రభుని శ్వాసం ఇచ్చిన వారుగా దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మన జీవితాలను దేవుని వాక్యానికి వెలుపల మనము క్షేమంగా ఉండలేము ప్రియులారా. అందుకనే దావీదు యొక్క జీవితంలో అంత గొప్ప రాజు, అంత గొప్ప ప్రవక్త, దేవుని వాక్యాన్ని అవకాశం పట్టిన వాడు ఒకనాడు పాపం చేయడానికి కారణమవుతూ వచ్చాడు. పాపం సామాన్యమైన పాపం కాదు, ఘోరమైన తప్పిదం చేస్తూ వచ్చాడు. దావీదు జీవితంలో ఆ సందర్భంలో తను పాపం చేస్తున్నాడు, నరహత్య చేశాడు, బొరికాడు, వేషధారిగా చేయబడుతూ వచ్చాడు. ఇది భక్సింగ్ గారు రాశాడు తన పుస్తకంలో. 4 గంటల పాపం అక్కడ దావీదు చేశాడు ఈ భాగంలో. కాబట్టి అంతగా పాపం చేయడానికి కారణము ఏంటి అని దేవుని వాక్యం మనం చూస్తుంటే దేవుని వాక్యాన్ని మనము అలక్ష్యం చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని అనుసరించలేకపోతున్నాం, దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం మన జీవితంలో లేకుండా పోతుంది. అందుకనే దేవుని వాక్యం రాయబడుతుంది. మళ్ళీ చూడండి 119వ కీర్తన 119వ కీర్తన 130 అవి తెలివి లేని వారికి తెలివి కలిగించేటువంటిది దేవుని వాక్యం. ఒకవేళ మనము దారి తప్పిపోతే సరైన దారికి నడిపించేది దేవుని వాక్యం. 33వ వచనం కూడా చదువు. 133 నీ వాక్యము ఏ పాపము నన్ను ఏలనీయకము. ప్రియరా, ఏ పాపము నన్ను ఏలనీయకము అంటున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి స్థిరపడాలన్నా బలపరచబడాలన్నా దేవుని వాక్యానుసారమైన బ్రతుకు మనకు ఉండాలి. చాలాసార్లు దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేస్తాం. ఏమిటి దేవుని వాక్యం అలక్ష్యం చేటువంటి వాక్యము వాక్యం వాక్యం అంటే ఇందాక చూసాను. ఏంటి వాక్యం అంటే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొక్క వాక్యమే దేవుడైనను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా శరీరధారిగా మన మధ్య నివసిస్తూ వచ్చాడు.
ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఖైదను చెల్లిస్తూ వచ్చాడు. మన అందరి పాప పరిహారార్థమై ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని కాచి విమోచించాడు. నిత్యమైన మోక్ష రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన కొరకై మనము సిద్ధపరవలసినటువంటి వారంగా ఉన్నాము. ఈ వాక్యము ఆధారం చేసుకొని మన జీవితాన్ని కొనసాగించేటట్టుగా ఉంది. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రము నీ వాక్యము నా హృదయంలో ఉంచు, ఏ పాపము నన్ను ఏలనీయకము అని దాంట్లో రాసినటువంటి వాడు. అనేక సార్లు మనము దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలని అనుకుంటాం, కానీ తప్పిపోయేటువంటి వారు. అందుకని యెహోషువతో ప్రభు అంటున్నాడు, నీవు నడుసు మార్గమంతటిలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుము, కుడికి కానీ అడగకు కానీ తొలగిపోవద్దు. 9వ చదవండి, 1వ అధ్యాయము. నేను నీకు ఆజ్ఞాపించిన నిబ్బరము కలిగి నీకు తోడైండును. కాబట్టి ప్రభు నీకు నాకు తోడై ఉండాలంటే, నీకు నాకు తోడై నన్ను ప్రభు నడిపించాలంటే ప్రియారా, మనం ఎలా ఉండాలంట? దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. మన బ్రతుకును మనం కట్టుకోవాలా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, చూడండి, కీర్తన 40వ కీర్తన 8వ వచనం. 40వ కీర్తన 8వ వచనం. కాబట్టి ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉండదో ఆ వ్యక్తి మౌనంగా ఉండలేడు. ఎలా ఉండేడంట? మౌనంగా ఉండలేడు. నేను ఊరక ఉండలేను, నీ రక్షణను నీ సత్యమును వెల్లడి చేసేదను, నీ నీతి నా హృదయంలో ఉంది, నీ ధర్మశాస్త్రం నా అంతరంలో ఉంది, కాబట్టి నీ చిత్తము చొప్పున నన్ను నేను చేసేటువంటి వాడుగా ఉన్నాను. కాబట్టి ప్రియరా, విశ్వాస యాత్రా జీవితంలో ప్రభుత్వంగా ప్రభు కలిగినటువంటి వారుగా మనము దేవుని వాక్యాన్ని కలిగినటువంటి వారమై ఉన్నప్పుడు దేవుని మార్గాన్ని ఇతరులకు మనం బయలుపరిచేవారుగా, దేవుని సత్యాన్ని ఇతరులకు బయలుపరిచేవారుగా, దేవుని రక్షణను ఇతరులకు ఎరడపరిచేవారుగా ఉంటాం. అటువంటి సందర్భంలో దావీదు జీవితంలో వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి తప్పిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. 37వ కీర్తన 31వ వచనం చదవండి. 37వ కీర్తన 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రము ఎక్కడంట? వారి హృదయంలో. కాబట్టి ఎవరి జీవితంలో దేవుని వాక్యం ఉంటే వారి అడుగులు జారవు. వారు స్థిరమైనటువంటి వారుగా ఉంటారు, బలమైన వ్యక్తిగా ఉంటారు. కాబట్టి ఈనాడు ఎందుకు మానవులు తగ్గిపోతున్నారు, ఎందుకు బలహీనైపోతున్నారు, ఎందుకు అనాలోచనతో దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు, ఎందుకు దేవుని సన్నిధిని ప్రేమించలేకపోతున్నారంటే దేవుని వాక్యాన్ని తమ జీవితంలో ప్రేమించేవారుగా లేరు, దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా లేరు, దేవుని వాక్యాన్ని చదివేటువంటి వారుగా లేరు ప్రియులారా. అందుకని నా ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి ప్రీతికరంగా ఉందా? అదే అధ్యాయంలో 23వ వచనం చదవండి. అదే 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఏం చేస్తాడట? ఆనందిస్తాడు. కాబట్టి నా ప్రవర్తన బట్టి మనం ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలంట? ఆనందించాలి. కాబట్టి మన ప్రవర్తన చూసి ప్రభు ఆనందించేవాడిగా ఉన్నాడా? మన ప్రవర్తన చూసి ప్రభు మెచ్చుకునేవాడిగా ఉన్నాడా? దావీదు యొక్క జీవితంలో ప్రియులారా, దావీదు తప్పిపోతూ వచ్చాడు. ప్రవక్త వచ్చి చెప్పిన దాకా దావీదు తన పాపాలను సంగతానికి తెలియదు. విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా, ప్రభు ఎరిగిన వారుగా,
దేవుని వాక్యాన్ని జీవితం ఉంటే బ్రతుకుతావు. లేకపోతే ప్రియులా దేవుని సన్నిధి లేకపోతే నీవు నేను బతికేటువంటి వారుగా లేవు. అందుకనే దావీదు రాస్తూ వచ్చాడు 34వ కీర్తన 11వ వచనం. 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడు ఉన్నాడా? మేలు నందుచు అనేక జనములు బ్రతుకగోరు వాడు ఉన్నాడా? వాడు చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకోవాలి. కాబట్టి ప్రియులా, ఎవడు క్షేమంగా బ్రతుకుతాడు, ఎవడు దేవుని సన్నిధిలో ప్రభు కొరకు దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా ఉంటాడంటే ప్రియులా, తమ జీవితాన్ని, తన పెదవులను, తన నాలుకను కాసుకోవాలంటే దేవుని వాక్యం మనలో భద్రపరిచేది. ఇదే మాట పేతురు రాస్తున్నాడు. ఏమని? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. కాబట్టి జీవాన్ని ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నాడా? నిత్య జీవంలో ప్రవేశించాలని ఆశయమైనటువంటి వాడుగా ఉన్నాడా? నిత్యత్వంలో ప్రభుత్వాన్ని ఆశయమైనటువంటి వాడుగా ఉన్నాడా? ఉంటే చెడ్డదాన్ని నువ్వు ప్రేమించకు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అవి ప్రభు నుండి వచ్చినవి కావు ప్రియులారా. నిత్యము నిలిచేది ఏంటంట? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 2:15. తండ్రి ప్రేమ వాడిలో ఉండదు, లోకం ఉన్నంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశను గతించిపోవును, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును. కాబట్టి దేవుని చిత్తానుసారమైన జీవితం, దేవునికి ఆనందకరమైనటువంటి ప్రవర్తన, ప్రభువుకి ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉండాలంటే ప్రియులారా, దేవుని వాక్యం అనేటువంటి జీవవాక్యాన్ని ప్రతి ఉదయం సాయంత్రం ధ్యానించాలా. ఆ వాక్యాన్ని అవకాశపట్టాలా. ఆ వాక్యాన్ని సరైనటువంటి బ్రతుకు మనలో ఉందా లేదని పరీక్షించుకొని దానిలో సత్యాలను మనం తెలుసుకోవాలా. మరలా మనము వస్తే చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చదివిన భాగం కింద భాగం చదువుతాం. ఏమంటున్నాడు? ఇంకా 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం మీద దాన్ని వెంటాడవలను. ప్రభు కళ్ళు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన మీదను వైపు తిరిగినను, కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఇప్పుడు 11వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేటప్పుడు ఎవడాన్ని చేస్తాడు? నాకు వాడు కీడు చేశాడు, వీడి కీడు చేశాడు, వాడు నష్టం చేశాడు, వీడు నష్టం చేశాడు అంటాము. మంచి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటే ఏమన్నాడు ఇశ్రాయేలుతో? మీరు ఊరకు నిలుచుండి, దేవుడి నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. నిర్మాకారణము మనం 14 గజాలను చూస్తే వారు వచ్చారు, 14 అక్కడ ఆగిపోతూ వచ్చారు. అయ్యో, ముందు సముద్రం వెనకాల పొర సైన్యము, ఏం చేయాలి అర్థం కావట్లా. ప్రభు అన్నాడు, మీరెందుకు మౌనం ఉన్నారు? సాగిపోండి. దానికి ముందు వచ్చిన అంటాడు, మీరు ఊరుకుడి, మీ పక్షాన యెహోవా యుద్ధం చేయను. కాబట్టి మనము దేవుడిని అనుసరించి ప్రభుకి ఆసక్తికరమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఉంటే ప్రతి పరిస్థితిలో ప్రభువే మన పక్షాన వ్యాజ్యమైనటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి 15వ మనం చూస్తే వేరొక వేళ మీరొక మేళ
నీటి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకూడదు, కలవరపడకూడదు. కాబట్టి అనేక సార్లు మనకు వచ్చే కలవరం, నష్టం, బాధ, అనేక సార్లు మన మీద నింద, మనం ఏం చేయకపోయినా నిందించేటువంటి వారు ఉంటారు ఈ లోకం. ఈ లోకం అంటది. ఆయనను మీరు నీటి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులే. ప్రభు ఏమన్నాడు? జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు. మీకంటే ముందుగా నన్ను వారు నిందించారు. ఈనాడు మనం అనుకుంటున్నాం, నన్ను నిందించారు ఇలా ఒక్కటి కాదు, లోకమంతా ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్న మాట అర్థం చేసుకుని విశ్వాసలే, ప్రభులే, ఎంతో పూర్వం నుంచి ఉన్నటువంటి వారే చిన్న చిన్న దానికి, కొద్ది దానికి హట్ అయిపోయి దాన్ని అంతగానో ప్రబలం చేసుకొని నన్ను అట్టన్నాడు, ఇట్టన్నాడని ఎంతగానో సంఘానికి, కుటుంబానికి, వ్యక్తికి నష్టం కలిగించే పరిస్థితుల్లో ఎన్నో రీతిలుగా ఈనాడు ప్రజలు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళే మార్గం ఎటువంటిదో తెలుసా? ప్రభు మార్గం. మనం వెళ్ళేది పూలబాట కాదు. ఏ మార్గం అంట? ముళ్ళబాట. యేసు ప్రభువు ఎట్లా వెళ్ళాడు? అవమానంతో అంటారు కదా. ఏమన్నాడు వాడు? ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రీ 12:2 ఎబ్రీ 12:2 సిలువుగా చుక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఏం చేశాడంట? అవమానమును నిర్లక్ష్యం చేసి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క ఎక్కడికి వెళ్ళాడమ్మా? దేవుడి కుడి పార్శ్వం పక్కన ఆశీనుడైపోయాడు. ఎక్కడ ఉన్నాడు? అంతకు ముందు భూలోకంలో నీ కొరకై, నా కొరకై నిందలు, అవమానాలు, శ్రమలు, ఈ ముళ్ళ కిరీటం అనుభవించినాడు. దూషించే వారికి తను అప్పగించుకుంటూ వచ్చాడు. ఎండలు పెరిచే వారికి ఆయన శ్రమలు అప్పగించుకున్నాడు. నెట్టేవారు, దూసేవారు కొడాలతో కొట్టారు. శరీరం అంతా కొడాలతో జున్నబడుతూ వచ్చింది. కండలు ఊడిపోతూ వచ్చాయి. మొక్క మీద ఉమ్మి వేశారు. శిరస్సున రక్తం కారుతుంది. చెమట, మొక్కము, శిరస్సు అంతా కూడా మిళితమైపోతూ వచ్చింది. ప్రియారా, సొగసైన స్వరూపమైన లేనివాడిగా వ్యసనాక్రాంతుడిగా చేయబడుతూ వచ్చాడు. యెషయా 42:14 అంటాడు, నిన్ను చూసి ఏ రూపంనైనా, ఏ మానవ రూపమైనను పోల్చుకోలేనటువంటి స్థితిగా ఆ ప్రభువు మార్చబడుతూ వచ్చాడు. ప్రియారా, కారణం ఏంటి? ఆయన దోషం చేశాడా? ఆయన పాపం చేశాడా? ఆయన నీతిమంతుడు. నాలో పాపం ఉందని మీరు ఏమైనా స్థాపించగలరా? ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కామోషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు. ప్రియారా, మనందరి దోషం కొరకై, మనందరి పాపం కొరకై ఆ ప్రేమామయుడు కల్వరి శిలువలో తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనకు ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి? తండ్రి కుడి పార్శ్వన ఆశీనుడవ్వ. ఆయన చెప్పాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచుకుంటాను. నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతా. ఇది విశ్వాసులందరికీ, ప్రభు బిడ్డలందరికీ గొప్ప నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం. ఇది వాగ్దానం. మనకు ఒక వాగ్దానం ఉంది. లోకంలో ఉన్న వాడికి లేదా వాగ్దానం? వాళ్ళకు గురి లేదు, గమ్యం లేదు. ఇవాళ ఉన్నారంటే రేపు ఏమవుతుందో తెలియదు. మనకు ఒక వాగ్దానం ఉంది. కష్టం వచ్చిందా, కన్నీరు వచ్చిందా, బాధ వచ్చిందా, వేదన వచ్చిందా, పర్వాలేదు, నా ప్రభు వీటికంటే ఎక్కువగా అనుభవించాడు. నింద వచ్చిందా, నేనేం చేయలేదు బ్రదర్, నా మీద అనవసరంగా నిందేశాడు. వాస్తవం వేస్తారు. ప్రభువు నేను నిందించినప్పుడు నేను నన్ను నిందించడానికి వెళ్తే మనం ఏమన్నా అతిథులు మా ప్రభు కంటే ఆయన నిందించినప్పుడు మనల్ని ఇంకెక్కువ నిందిస్తారు. పైగా బాగున్నవాడిని ఇంకెక్కువ నిందిస్తారు కదా. అందుకని అంటాడు 37వ కీర్తన మనకు తెలుసు కదా, మంచి చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి నీవు వ్యసన పడకు. ఎవరి మీద వ్యసన పడతారంట? తన మార్గం ఎవడు వర్ధిల్లుతున్నాడో, ఎవడు మంచిగా ఉన్నాడో, ఎవడు క్షేమంగా ఉన్నాడో, ఎవడు దేవుడు అతన్ని క్షేమంగా కాపాడుతున్నాడు, వాళ్ళని చూసి వ్యసన పడతారు.
అది దేవుని వాక్యం. వ్యసన పడకపోతే వాక్యం నెరవేరినట్టు కాదు, నీకు శ్రమ రాకపోతే నెరవేరినట్టు కాదు. కాబట్టి అందుకని దావీదు అంటున్నాడు మాట, ఏమంటున్నాడు? 69 119 67 119 శ్రమ కలగక మునుపు నేను త్రావు విడిచితిని. శ్రమ కలగక ముందు ఏమన్నాట? త్రావు విడిచిపోయాడు. ఇప్పుడు ఏమైంది? నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాడు. 71 వచ్చిన చదవమ్మా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు ఏమైందంట? శ్రమనందు నుండి నాకు మేలాయను. ఎందుకు? ఆయన కట్టడలను నేర్చుకోవాలి. ఎందుకు శ్రమ పెట్టాడు? ఎందుకు కలవరం వచ్చింది? ఎందుకు నింద వచ్చింది? ఎందుకు బాధ వచ్చిందంటే ఆయన కోరిన స్థానంలో నువ్వు అటో ఇటో ఉండవు, ఆ స్థానం లేవు. ఆయన అందుకన్నాడు, ఏమన్నాడు? పిల్లలారా నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నేను మీకు బోధించదు, మీకు భయభక్తులు నేర్పుతా. చూసా కదా 34 కీర్తన 11 నేను మీ యందు యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవాలా. దావీదు జీవితంలో దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేస్తూ వచ్చాడు, తప్పిపోయాడు, పాపంలో పడిపోతూ వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే తన స్థానాన్ని, తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చుకోలేకపోయాడు. రెండవది, రాజు చేయాల్సిన పని ఏంటమ్మా? రాజు ఏం చేయాలి? మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదు. వారి రాజు వారికి ముందుగా నడుచుచు యెహోవా వారికి న్యాయకుడుగా ఉండును. ఏం చేయాలి? వారి రాజు ఎక్కడ ఉండాలి? ముందుగా నడుస్తాడు. సైన్యానికి ముందుండాలి రాజు. ఈయన ఎక్కడ ఉంటాడు? మిద్ది మీద అటు ఇటు తిరుగుతున్నాడు. అటు ఇటు తిరిగే పని ఎవరిది? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని దగ్గరికి వచ్చాడు. ఈ ఆడికి వచ్చావంటే నేను అటు ఇటు తిరిగి భూలోకంలో వచ్చి తిని ఏంటి ఆ సంగతి అంటే యోబు సంగతున్నాడు. నా సేవకుడు యోబును చూసావా? అతడు ఉజు దేశమందు యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, అతని వాడు ఎవడు లేడు అన్నప్పుడు వీడు అంటాడు, ఓరకనే ఉంటాడా? నువ్వు అతని చుట్టూ కంచి వేసావు కదా, ఆ కంచి తీసివేయి. అర్థమవుతుందా? వాడి పని అది. కాబట్టి అనేక సార్లు ఇటువంటి తిరిగే పని ఎవరిదంటే సాతానుడి, శత్రుది, భ్రమపడేది కాదు వీళ్ళారా. అందుకని నీ కన్నులు తిన్నగా ఉన్నదేమో అని దేవుడి వాక్యం సెలవిస్తా వచ్చింది. కాబట్టి ఈ వ్యక్తి రాజు తన స్థానాన్ని విడిచాడు, తన బాధ్యతను మరిచాడు. అందుకనే ఏ వ్యక్తి అయితే తన బాధ్యతను మరుస్తాడో ఆ వ్యక్తి దేవుని దృష్టికి పాపంలో ఉంటాడు. గమనించండి ప్రియులారా, సమూయేలు గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 3వ అధ్యాయంలో సమూయేలుని పిలుస్తూ వచ్చాడు. సమూయేలుకి అర్థం కాల. ఎలీ దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అంటే నేను నిన్ను పిలవలేదు అన్నాడు. 3 సార్లు అట్లా అన్నాడు. 3వసారి సమూయేలు పిలిచినప్పుడు ఎలీ దగ్గరికి వస్తే ఎలీ అన్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు కానీ అప్పుడు ఏమనంటే నువ్వు యెహోవా నీ దాసుడు సెలవిస్తున్నాడు, యెహోవా ఆలోచిస్తున్నాడు, సెలవిమ్మని చెప్పమని చెప్పాడు. వీళ్ళరా అక్కడ రాయబడిన మాట ఏంటంటే సమూయేలు తన స్థలమందు పండుకొనెను. 3వ అధ్యాయం ఎక్కడున్నమాట? 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం. ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనను. నీవు పోయి పడుకోము.
చదవండి. నిలిచాడు యెహోవా నీ దాసుని ఆలకించడానికి ఆజ్ఞాపించమని చెప్పుకోమని సమూయేలు తరగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. కాబట్టి సమూయేలుకు తన స్థలము తెలుసు. నేను ఎక్కడ ఉండాలో, నా పరిస్థితి ఏంటో, నన్ను ఎక్కడ ఉంచాడు అక్కడ నేను ఉండటం మేలని ఎరిగినాడు. ప్రతి విశ్వాస యాత్ర జీవితంలో దేవుడు ఏర్పరిచినటువంటి నియమం నిబంధనలు ఎవరి బాధ్యత వాడు నెరవేర్చాలి. పిల్లల బాధ్యతను విస్మరించినప్పుడు దేవుని దృష్టిలో అయోగ్యమైపోతాం. దేవుని దృష్టిలో అయోగ్యమైపోతాం. పిల్లల సౌలు అలాగనే దేవుడు సమూయేలు అర్పించవలసినటువంటి బలిని సౌలు అర్పిస్తూ వచ్చాడు. 11వ అధ్యాయం మనం తెలిసిన మాట. ఇవన్నీ కూడా 11వ అధ్యాయము 8వ నుంచి 13, 14 దాకా ఆ మాట ఉంటాయి. ప్రియులార మొదటి సమూయేలు గ్రంథంలో ఏమంటాడంటే, సమూయేలుతో నీవు రాకము ఆలస్యమై ఉన్నట్టు చేత ఫిలిష్తీయులు శత్రువులు మేలుకొచ్చిన చూసిన చేత యెహోవాని శాంతిపరచమని నేనే సాహసించి బలి అర్పించింది అన్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, ఏమన్నాడు ఆ మాట చదవమ్మా. అందుకు సమూయేలు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనక ఏం చేసినావంట? అవివేకపు పని చేసింది కనుక ఈ రాజ్యం నిలవదు. ఆయన నీకు రాజ్యం ఇవ్వాలని ఇష్టపడ్డాడు. అయితే నువ్వు చేసిన అవివేక పనిని బట్టి నీ రాజ్యము నిలవదు. ప్రియులారా, విశ్వాస యాత్ర జీవితంలో ప్రభువుగా నీవు నేను మనకిచ్చినటువంటి బాధ్యతలో మనం నిలిచుండాలి. దావీదు తొలగిపోతూ వచ్చాడు. సైన్యానికి ముందు వచ్చినటువంటి రాజు మిద్ది మీద నుండి వచ్చాడు. ఇటు అటు తిరుగుతూ మొదలేశాడు. అందుకని ప్రభు అన్నాడు, ఆదామా నువ్వెక్కడా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆదామా నువ్వు ఎక్కడంటే అర్థమైంది, నేను పెట్టిన కాదు నువ్వు లేవేంది, నేను ఎక్కడ పెట్టాను నువ్వు అక్కడ లేవేంది, నువ్వు ఎక్కడున్నావంటే అయ్యా నేను నీ స్వరం విన్నప్పుడు ఈ చెట్టు చోట నేను దాక్కున్నా. ఎవరు చెప్పారే నీకు ఆ సంగతి దాక్కోమని? ఏంటి నేను తినవద్దనప్పుడు తిన్నావా ఏంటి? తిన్నానయ్యా. ఎందుకు తిన్నా? పొరపాటు అయిందయ్యా. అలా నువ్వు నాకు ఇచ్చేది ఒక స్త్రీని, ఆమె తీసుకొచ్చి ఇస్తే నేను ఆమె మీద నెట్టాడు. ఆమె ఏం చేసింది? పొరపాటు అయింది. అలా ఆమె ఉంది, ఒక సర్పం ఉంది కదా, ఆమె మీద నెట్టింది, సర్పం మీద నెట్టింది. కాబట్టి మీద ప్రభు ఆజ్ఞాపించి తోట చెట్ల పనులన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మధ్యలో చెట్ల ఫలం, మంచి చెడ్డ తెలియచే ఫలం మీరు తినకూడదు. ఇది తినదినని మీరు నిశ్చయముగా, కాబట్టి తినదినని నిశ్చయముగా మీరు చర్చలనేటువంటి వాక్యము ఆదాముకు బయలుపరచబడి ఆజ్ఞ ఉంటుండగా కూడా ఆదాము ఆజ్ఞ మీరేడు. దేవుడు తను ఏ స్థలంలో ఉంచాడో ఆ స్థలాన్ని పక్కకు పోతూ వచ్చాడు. తద్వారా పాపం వచ్చింది. అందుకనే 5వ అధ్యాయం రోమపత్రిక రాస్తూ వచ్చాడు. ఆ 12వ ఆ మనుషుల ద్వారా పాపం ద్వారా మరణమును ఎలాగో సంభవించిందో అది అందరికీ సంప్రాప్తమైన. ఈనాడు మానవుడంతా పాపంలోనికి జోగటానికి కారణమేంటంటే మొదటి మానవుడైన ఆదాము దేవుడు ఆయన పోలిక చొప్పున స్వరూపమందు చేసినటువంటి ఆదామే వీళ్ళరా దేవుడి స్థానాన్ని తగ్గిపోతూ వచ్చాడు. అలాగే మనం చూస్తే ఒక మాట చూస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో తేజో నక్షత్రం ఆ పండవశం నుంచి ఏకూర్చుక్క నువ్వెలాగ జ్ఞానం మీద పడితివి. కాబట్టి మనం చూడడానికి సమయం లేదు. యెషయా గ్రంథంలో ఆ లూసిఫర్ వచ్చినప్పుడు పిల్లల గోవులు, వాయిద్యాలు ఎన్నో ఆ సభకు వచ్చినప్పుడు ఎన్నో ఉన్నాయి. ఒక సింహాసనం ఏర్పాటు చేశాడు దేవుడు. ఎవరికి? మహాదూత అయిన లూసిఫర్కి. వాడే సాతాను తర్వాత. కాబట్టి దేవుడు ఇచ్చిన దాన్ని సంతృప్తి చెందక ఏమన్నాడు? నేను ఎక్కిపోయి మహోన్నతుడితో నేను సమానంగా చేసుకుంటును. ఏమయ్యాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళంలోకి దిగజారిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, నీవు నేను ఎక్కడన్నా ఎట్లున్నా పరిస్థితులున్నా దాని యొక్క జీవితంలో మొట్టమొదటిగా దేవుడు వాక్యాన్ని ఆలోచన చేస్తూ వచ్చాడు.
రెండవ మాటగా మనం గమనిస్తే దేవుడు తనకిచ్చిన బాధ్యతను విస్మరిస్తూ వచ్చాడు. మూడవదిగా తన కన్నులను భద్రం చేసుకోలేకపోతేచ్చాడు. ఒకవేళ ఒక స్త్రీ కనబడితే తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అమ్మా తప్పు, అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఎవరు అది చెప్పి ఆ కావాల్సిన ఏంటి మీ దొడ్డికి పైన టాప్ లేదా, నేనేమిస్తాను లేదు, అట్లా చేయకూడదని చెప్పాలి. అంతే కదా, అంతే కదా. తండ్రి స్థానంలో ఉన్నవాడు రాజు స్థానంలో ఉన్నవాడు చెప్పాల్సి అదే కదా. కానీ తన కనులు ఏం చేస్తూ వచ్చినాయి అంట? పాపాన్ని చూస్తూ వచ్చినాయి. పాపం మానలేని కనులు. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తాం. చదవండి ఆ మాట. రెండవ పేతురు పత్రిక 3:14 వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉండి. కాబట్టి కన్నులు ఎటువంటి కన్నులు అంటే పాపము మానలేని. ఈనాడు మానవులు ఎటువంటి పాపంలో పడిపోతున్నారంటే తన కన్నులతోనే పాపంలో పడిపోతున్నారు. పాపాన్ని చూడలేక పాపాన్ని మానలేని కన్నులు. ఈనాడు విశ్వాస యాత్ర జీవితంలో ప్రభుని శ్వాసం వచ్చిన వారు అనేక రీతిలుగా ఈనాడు మానవులు దేవుడితో ససంబంధం లేకుండా, దేవుడితో సమానం లేకుండా, దేవుడితో అంటిపెట్టి ఉండలేకుండా ఉండడానికి కారణం అంటే వారి కన్నులు ప్రథమగా పనిచేస్తా ఉన్నాయి. వారు ఏం చేస్తున్నారు? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చూస్తున్నారు? సెల్లో ఏం చూస్తున్నారు? టీవీలో ఏం చూస్తున్నారు? దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అసహ్యమైనటువంటివి, తనకిష్టమైనటువంటివి చూస్తూ దేవునికి దూరస్తులైపోతున్నారు. దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు. ఏదో నామకంగా వస్తున్నారు, పోతున్నారు. కానీ చాలా మంది పిల్లారా దేవునితో అంటుకట్టుకునే జీవితం లేదు. కానీ వారి కన్నులు దాని పాపానికి నష్టం తీసుకొస్తున్నాయి. అందుకనే మనం చదివినటువంటి ఇందాక మాట జ్ఞాపకం చేస్తూ సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. సామెతలు 4:5. నీ కన్నులు కాబట్టి నీ కన్నులు అటు ఇటు చూడకుండా స్థిరముగా తిన్నగా చూడవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అప్పుడు నీ మార్గం సరళమవుతుంది, నీకు క్షేమం కలిగింది. అందుకనే మనకు తెలుసు కదా, ఆ వ్యక్తి చేస్తూ వచ్చాడు, అభిషేకించబడినవాడు, ఆ వ్యక్తి ప్రతిష్ఠించబడినవాడు, ఇశ్రాయేలు ప్రజల కొరకై న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు శాంసోన్ ఏం చేస్తూ వచ్చాడు? 14:1 చూస్తే ఆమె ఒక స్త్రీని చూశాడు. ఆ తల్లిదండ్రులతో వాదన చేస్తున్నాడు. నేను ఫిలిష్తీయుల ఒక స్త్రీని చూసింది, ఆమె నాకు కావాలి. ఈనాడు మానవుడు తన కన్నులను తన ఇష్టానికి వచ్చినటువంటిగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఏమైంది తెలుసా? 16వ అధ్యాయం మనం చూస్తే అతడు బంధించబడిన వాడు ఇతరులకి తల వెంట్రుకలని ఒరిగించుకుంటూ వచ్చాడు. యెహోవా అక్కడ మాట్లాడబడిన 9వ వచనంలో యెహోవా తనని ఎడబాసిన సంగతి సంసోను ఎరగకపోయెను. ఎరగల. ఎందుకు? యెహోవా అప్పుడు దేవుడు తన తోడైనాడు. ఎప్పటి మళ్ళీ ఇరజింపుకుందన్నాడు. జుట్టు ఇరజింపుకొని ఒక్క దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అంత బలశాలి. దెలీలా తొడ మీద బొబ్బోని ఆ యొక్క పాపానికి దాసుడైపోయి తన రహస్యమంతా చెప్పేశాడు. సంసోని నిద్రపుచ్చి ఏం చేసింది? తల మీద ఉన్న 7 జడలో కత్తిరించేసింది, గుండు చేసేసింది. చేస్తే ఏమైందంట? ఇప్పుడు సంసోను ఫిలిష్తీయులు అవుతున్నాగానండి, అతడు ఎప్పటి వల్లే ఇరజిమ్ముందని అనుకోలేను. అయితే యెహోవా తనని ఎడబాసిన సంగతి అతడికి తెలియలేదు. పిల్లరా, ప్రభువు నిన్ను ఎడబాసిన సంగతి నీకు అర్థమైందో లేదో చూసుకో. గలతీ రాసిన పత్రిక 5:7 అన్నాడు, మీరు బాగుగానే ప్రవేశించింది కదా,
సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడిగించాడు? మీరు బాగానే పరిగెత్తున్నారు కదా. ఎక్కడికి పరిగెత్తున్నారు? పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెత్తున్నాను. నేను గురి లేనివాడుగా మేర లేనివాడుగా లేను. నా గురి నా ప్రభువే. అందుకనే మీరు బాగానే పరిగెత్తున్నారు కదా. అయితే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడిగించను? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పొలసేది కదా. చిన్న అవిధేయత ఉందా? బొక్కావారి తైలంలో చచ్చే కదా పడినాడు. తైలం అంతా ఏమైపోయిందంట? పాడైపోయింది. ఎంత తైలము ఏం చూపిస్తుంది? నీ పరిశుద్ధ జీవితాన్ని చూపిస్తుంది. ఒక్క చిన్న ఏగ పడితే తైలం అంతా ఏమైపోయింది? పడవేయాలి. విశ్వాస యాత్ర జీవితంలో ప్రభు బిడ్డలుగా, ప్రభు ఎరిగినవారుగా, ప్రభుని విశ్వాసం వచ్చిన మన జీవితంలో ప్రియులారా, మనము ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నాం? దావీదు యొక్క జీవితంలో ఎంతో నష్టపోతూ వచ్చాడు. కాబట్టి 11వ అధ్యాయంలో చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో 7వ వచనం చూస్తే ఆ కథ అంతా చెప్పినాక అంటాడు, ఆ మనుషుడవు నీవే అన్నాడు. ఏమన్నాడు? నీవే. ఏమన్నాడంటే నా తన చెప్పాడు, ఒకడున్నాడయ్యా, మరి రాజు ఉన్నాడు, వాటికి చాలా ఉన్నాయి, ధనవంతున్నాడు, చాలా పశువులు ఉన్నాయి. ఒకడే ఒక పేదవాడు ఉన్నాడు, గొర్రె పిల్లలు పెంచుకుంటున్నాడు. వీడు వారింటికి వస్తే మరి వారికి చుట్టాలు వస్తే వాడికి భోజనం చేయడం కోసం ఈ ఒక్క గొర్రె పిల్లలు తీసుకెళ్లి వాడికి భోజనం చేశాడు. అనగానే దావీదుకి ఏమైందంట? కోపం వచ్చింది. నిజంగా ఆ మనుషుడు మరణపాత్రుడు అని తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చేశాడు. ఎవరు తీర్చాడు తీర్పు? దావీదు కాదు, పాపం ఉన్న వ్యక్తి తీర్చాడు. ఆ వ్యక్తి పాపంలో ఉండి వ్యభిచారం చేసి నరహత్య చేసి వంకి ఇన్ని కలిగి ఉన్న వ్యక్తి ఇతరులకు తీర్పు తీరుతున్నాడు. ఈనాడు విశ్వాస యాత్ర జీవితంలో ప్రభు బిడ్డలుగా, ప్రభు ఎరిగిన వారుగా మన స్థితి మనకు ఎలా ఉందో, మనం ఎలా ఉన్నాము? అందుకనే ఏమన్నాడు దేవుని వాక్యంలో, నీ కంటిలో ఉన్న నలుసిన నీ సోదరుడి కంటిలో దోల మీద ఎదుగుతున్నావు. నీ కంటిలో దోల ఎదగకుండా ఎదటోడి కంటిలో నలుసు ఎదుగుతున్నావు అంట. నీ కంటిలో దూలం ఉంది, ఎదటోడి కంటిలో ఏముంది? నలుసు ఉంది. కాబట్టి పిల్లరా, విశ్వాస యాత్ర జీవితంలో ప్రభు బిడ్డలుగా మన స్థితిని మనం పరీక్షించుకోవాలి. ప్రభా, నా బ్రతికేది, నా సంగతి, నా హృదయం ఎలా ఉంది, నీ ఎడల సరిగ్గా ఉందా లేదా, ఎక్కడ తగ్గిపోతూ వచ్చాను ప్రభా, నాకు బయలుపరచు, నేను నీతో ఉండాలి ప్రభా అని మనం ప్రభుకి అప్పగించుకోవాలి ప్రియారా. అందుకని ఆ వ్యక్తి నరకపాత్రుడు. అందుకని 11వ వచనంలోకి వెళ్ళేసరికి నేను పాపం చేసి ఏమన్నాడు దావీదు? 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో నేను పాపము చేసినని ఒప్పుకుంటూ వచ్చాడు. దాని ప్రియారా, ఎక్కడ పడిపోయాము, ఎక్కడ తగ్గిపోయాము, ఎక్కడ బలహీనవుతూ వచ్చాము, అదంతటిని ఆ ప్రభు యొక్క శరీరానికి సాధు రొట్టెలో, రక్తానికి సాధన ద్రాక్షను పాల్పొందక మునుపు ఏ విషయాల్లో మనం తగ్గిపోతూ వచ్చామో, వాక్యానికి దూరంగా ఉన్నామా, మనం ఇచ్చిన స్థానంలో దేవుడు ఏ స్థానంలో వచ్చాడు దాన్ని తగ్గిపోతూ వచ్చామా, మూడవదిగా మన కళ్ళను భద్రం చేసుకోకుండా మన యొక్క కళ్ళను పాపానికి అప్పగించుకుంటూ దేవునికి అవమానకరమైన జీవితాన్ని కలిగి ఉన్నామా, మనమే పరీక్షించుకుని ఎడలా తీర్పు పొందకపోదుము. కాబట్టి ఈ కొద్ది మాటల చేత మనం పరీక్షించుకొని ప్రభు